వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, డి విటమిన్ అనేది లోపిస్తే ఎముకలు అనేవి సాంద్రత కోల్పోతుంది, కింద పడిన వెంటనే విరిగిపోతాయని చెప్పేసి మేము విన్నాము. కానీ అది మాత్రమే కాకుండా ఇది చాలా డేంజరస్, ఈ విటమిన్ డి అనేది లోపిస్తే అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అసలు ఇది ఎందుకు లోపిస్తూ ఉంది? అదేవిధంగా ఓన్లీ సన్లైట్ నుంచి ఇది వస్తుందా, బయట నుంచి ఏమైనా సప్లిమెంట్ తీసుకోవచ్చా? అదేవిధంగా హోమియోపతిలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా దీనికి? అసలుకి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే ఏమేం ప్రాబ్లమ్స్ అవుతాయి మీరు వినండి ఒకసారి. యా ప్లీజ్. మన దగ్గర చాలామంది పేషెంట్లు వస్తారు. దాంట్లో ఒక పేషెంట్కి ఏమైంది, ఆ పేషెంట్ బండి మీద పోతున్నారు. అంటే ఒక ఇన్సిడెంట్ ఆ పేషెంట్ లైఫ్లో చెప్తున్నాను మీకు. మన దగ్గర ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ తీసుకోలేదు పేషెంట్. ఓకే. కానీ ఆ పేషెంట్ లైఫ్లో ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను మీకు. రకరకాల వాళ్ళు రకరకాల ఇన్సిడెంట్లు చెప్తారు మనం. అయితే లేడీస్ ఎట్లా కూర్చుంటారు, వెనకాల బైక్కి ఇట్లా 2 sides కూర్చోరు, 1 side కూర్చుంటారు. అయితే రోడ్ మీద పోయేటప్పుడు వాళ్ళ బాబు బండి నడుపుతుండు, 15-20 స్పీడ్లనే నడుపుతుండు. సడన్గా ఒక కుక్క ఏమో అడ్డం వస్తే ఈయన బ్రేక్ కొడితే సడన్గా జారి కింద పడ్డా. అది పడుడు కూడా చాలా మెల్లగా ఉంది. కానీ ఏమైంది, మోకాల్లో ఒక బోన్లా ఫ్రాక్చర్ వచ్చింది, ఓకే. చేతుల్లో ఒక బోన్లా ఫ్రాక్చర్ వచ్చింది, 2 ribsలో ఫ్రాక్చర్ వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు ఇట్లా జస్ట్ ఇట్లా పడితే అంటే కాదు ఫ్రాక్చర్. కానీ ఈ పేషెంట్కి ఎట్లా అయింది, విటమిన్ డి లెవెల్స్ చూసుకుంటే 4.5 ఉంది. ఓకే. ఎంత ఉండాలి సార్ మామూలుగా? 30 పైన ఉంటే సఫిషియంట్ అని అనుకోవాలి. 30-35 పైన ఉంటే సఫిషియంట్ అని అనుకోవాలి. దాని కింద కొంచెం ఉంటే కొద్దిగా డెఫిషియంట్ ఉంది, 20 కింద ఉంటే మీడియంగా డెఫిషియంట్ ఉంది, మరీ తక్కువ ఉంటే చాలా డెఫిషియంట్ ఉన్నట్టు. అయితే బోన్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయి, మనకు ఇక్కడ అర్థమైంది ఇక్కడ ఫ్రాక్చర్లు అయినాయి. ఒక్కసారి ఒక పేషెంట్ మన దగ్గర నిద్రలేని సమస్యకు వచ్చిండ్రు. ఓకే. నిద్రలేని సమస్యకు వస్తే ఎప్పటి నుంచి రావట్లేదంటే 1 month నుంచి రావట్లేదని చెప్పి ఆ పేషెంట్కి అన్ని టెస్టులు చేస్తే విటమిన్ డి లోపం పడింది బయట. ఓకే. సో విటమిన్ డి లోపంతో నిద్ర సమస్య కూడా స్టార్ట్ అవుతుంది. ఒక పేషెంట్కి మలబద్ధకం ఉండే, మళ్ళీ దాని తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యలు, తిన్న తర్వాత కడుపు ఉబ్బినట్టు అనిపించడం, ఛాతీలో మంట అవ్వడం, ఇవి కూడా ఆ పేషెంట్కి విటమిన్ డి లోపం వల్ల. అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి అనేసి మీకు తెలియదు, అందుకే మనం చెప్తున్నాము. మళ్ళీ దాని తర్వాత ఒక పేషెంట్కి అరికాల్లో మంటలు ఉన్నాయి, మోకాల్లో నొప్పులు ఉన్నాయి, తొడలో నొప్పులు ఉన్నాయి, ఈ వీపు భాగంలో నొప్పి ఉంది, ఇక్కడ నుంచి లాగుతున్నాయి కాళ్ళు. మనం అందరం అరే ఏదో లంబార్ స్పాండిలోసిస్, సర్వైకల్ స్పాండిలోసిస్ అని జనరల్ మనం డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ ఉండే పేషెంట్కి, కానీ నరాలు ప్రాబ్లం అనేసి నార్మల్ భాషలో అనుకుంటారు. ఈ పేషెంట్కి విటమిన్ డి లోపం ఉండే, విటమిన్ B12 లోపం ఉండే, షుగర్ వ్యాధి ఉండే. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాక ఈ విటమిన్ డి కూడా ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇవి కూడా నరాల సమస్యలు కూడా వస్తాయి పేషెంట్స్లో. మలబద్ధకం ప్రాబ్లమ్స్ వస్తాయి, అరికాల్లో మంటలు వస్తాయి, కొందరికి గుండె దడ అనిపిస్తుంది, తిన వెంటనే అరే ఏదో ఒకటి అయిపోతుంది అనేసి ఒక అన్నోన్ ఫియర్ కూడా అనిపిస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది. ఓన్లీ ఒక బోన్స్కి ఎఫెక్ట్ చేసేది కాదు విటమిన్ డి, మొత్తం బాడీలో చాలా ఇంపార్టెంట్ ఫంక్షనింగ్ ఉంటుంది దీన్ని. మళ్ళీ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షనింగ్ నేను చెప్తాను. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఇంటికాడ, ఫ్రీక్వెంట్గా దగ్గు అవ్వడం, ఫ్రీక్వెంట్గా జలుబు అవ్వడం, మీకు కూడా దగ్గు వస్తుంది, ఫ్రీక్వెంట్గా జలుబు అవ్వడం, ఇవన్నీ కూడా విటమిన్ డెఫిషియన్సీ తోటి ఇమ్యూనిటీ తగ్గుడు కూడా ఒక పెద్ద భాగం దీంట్లో. ఇవి కూడా మనకు తెలియదు. అండ్ ఇప్పుడు నేను ఒకటి రీజన్ చెప్తాను ఈ రోజుల్లో ఎందుకు అందరికీ తగ్గుతుంది అనేసి. అరే ఎండ బాగా ఎక్కుంది కదరా, ఒక పని చేస్తాను, నేను సన్ స్క్రీన్ పెట్టుకొని పోతాను బయటికి, నల్లగా పడకుండా సన్ స్క్రీన్ పెట్టుకొని బయటికి పోతాను అనేసి సన్ స్క్రీన్ పెట్టుడు స్టార్ట్. అరే జల తెల్లగా కనిపిస్తా అనేసి ఇంకా అది పెట్టుకోవడం. మళ్ళీ కొందరికి ఏంది, నేను చాలా నల్లగా ఉన్నా, నేను చాలా తెల్లగా అయిపోవాలి, నేను ఈ ఫేర్నెస్ క్రీమ్లు వాడతా అనేసి కొందరు. ఈ కాస్మెటిక్స్ వాడడం వల్ల, మేకప్ల వల్ల, మళ్ళీ దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్లీ సన్ స్క్రీన్ ఇది పెట్టి మీరు బయటికి పోయారంటే మీకు విటమిన్ డి తగ్గుతుంది. ఇప్పుడు మీకు ఇది వింటే ఎంత విచిత్రంగా అనిపిస్తుంది, అరే సన్ స్క్రీన్ ఏమో స్కిన్కి పెడుతున్నాం, విటమిన్ డి ఏమో బాడీలో పాటు ఉంటుంది, మళ్ళీ ఎట్లా తగ్గుతుంది? యాక్చువల్గా ఏంటంటే సోర్సెస్ ఆఫ్ B12 మనం ఒక వీడియోలో డిస్కస్ చేసినాం.
అది కూడా చూడండి, మీకు తెలుస్తుంది ఏమేమి దాంట్లో B12 ఉంటుంది. కానీ ఇప్పుడు విటమిన్ డికి బెస్ట్ సోర్స్ ప్రొడక్షన్ ఆఫ్ విటమిన్ డి ఏంది తెలుసా మీకు? మీ సొంత శరీరం. మీ సొంత శరీరమే మీకు విటమిన్ డి తయారు చేసి ఇస్తుంది. ఎట్లా ఇస్తుంది? మీరు ఎండలో ఉండి జరసేపు ఉండండి ఎండలో, మీకు జర నల్లగా అయిపోయినట్టు అనిపిస్తుందా లేదా? ఈ నల్లగా అయిపోవడం ఎందుకు అనిపిస్తుంది అంటే మన బాడీలో మెలనోసైట్స్ అనేసి సెల్స్ ఉంటాయి. మెలనోసైట్స్ ఇవి మెలనిన్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ మెలనోసైట్స్ మెలనిన్ ప్రొడ్యూస్ చేస్తేనే మన బాడీ విటమిన్ డి ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ విటమిన్ డి మళ్ళీ మీ బాడీలోనే ఉండిపోతుంది. అయితే రోజు 10 నిమిషాల నుంచి 30 నిమిషాలు మీరు ఎండలో కూర్చున్నారంటే మీకు ఒక్క రోజుకి సరిపోయినంత విటమిన్ డి దొరుకుతుంది. మీరు బయటికి పోయి గోళీలు కొనుక్కొని అవసరం పడదు. అట్లా ఉంటుంది. సో ఫ్రీలో దొరికే మాల్ మీరు ఫ్రీలో తీసుకోండి. ఎందుకు? మీకు దేవుడు ఇచ్చిన వరం ఇది. దేవుడు ఆశీర్వాదం ఇస్తుండు మీకు. ఓన్లీ సూర్య దేవతకి డైలీ మీరు సూర్య నమస్కారం చేయండి, మీకు విటమిన్ డి వస్తుంది. డైలీ 15 నిమిషాలు సూర్య నమస్కారం చేయండి. మీరు ఏమవుతుంది? విటమిన్ డి పెరుగుతుంది, బోన్స్ గట్టిగా అవుతాయి, నరాలు గట్టిగా అవుతాయి, నిద్ర కరెక్ట్ వస్తుంది, జీర్ణం కరెక్ట్ అవుతుంది, మలబద్ధకం సాల్వ్ అవుతుంది, హార్ట్ హెల్త్ బెటర్ అవుతుంది, మీకు డయాబెటీస్ బెటర్ అవుతుంది. ఇన్ని ప్రాబ్లమ్స్కి ఒక సూర్య నమస్కారం చూడండి మన ట్రెడిషనల్ ఎట్లుంటుంది. యోగా తోటి మీకు విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుందనేసి కూడా తెలియదు మీ బాడీకి. ఇప్పుడు సూర్య నమస్కారం అంటే ఏంది? రియల్లీ మీరు సన్లైట్ కి ఎక్స్పోజ్ అయ్యి అది సూర్య నమస్కారం చేయాలి. నేను రూమ్ లో కూర్చొని చేస్తా అంటే నడవదు. దాన్ని మీకు అది రావాలి బెనిఫిట్ అంటే మీరు ఎండలో చేయాలి. అండ్ బెస్ట్ టైం నేను చెప్తాను, అర్లీ మార్నింగ్. అందరికీ ఏం డౌట్ ఉంటుంది అంటే, అరే ఎండ ఎక్కువ ఉంటే పోవాలి, మధ్యాహ్నం పోవాలి. మధ్యాహ్నం కూడా పోవచ్చు, కానీ మీ బాడీ అప్పుడు విటమిన్ డి ప్రొడ్యూస్ చేయదు. ఎందుకు? దానికి కూడా రీజన్ ఉంది, అది కూడా నేను చెప్తాను. కానీ అర్లీ మార్నింగ్ మీరు ఇది చేయాలి. ఎందుకు అర్లీ మార్నింగ్ చేయాలంటే, షార్ట్స్ లేకపోతే లుంగి ఇక్కడ వరకు కట్టుకోండి అండ్ స్లీవ్లెస్ వేసుకోండి, అట్లా చేయండి. ఎందుకు? ఎక్కువ బాడీ పార్ట్ ఎక్స్పోజ్ కావాలి కదా ఎండకు, అట్లా. అండ్ అర్లీ మార్నింగ్ ఎందుకు చేయాలంటే, ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా చెప్పండి సార్, బండ్లు రోడ్ల మీద ఎక్కువ ఫుల్ డే నడుస్తాయి కదా? అవును సార్. ఫుల్ డే ఎక్కువ బండ్లు నడుస్తాయా? నైట్ ఎక్కువ బండ్లు నడుస్తాయా రోడ్ మీద? మార్నింగ్ అవర్స్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఎక్కువ నడుస్తాయి. నైట్ తక్కువ నడుస్తాయి. పనులు అన్ని రోడ్ల మీద ఖాళీ ఉంటాయి కదా రోడ్లు. అప్పుడు ఏమవుతుందంటే, ఏదైతే డస్ట్ పార్టికల్స్, పార్టిక్యులేట్ మ్యాటర్, పొల్యూషన్ ఇవన్నీ సెటిల్ అవుతాయి నైట్ మొత్తం. మొత్తం నైట్ సెటిల్ అయితే మనకు డైరెక్ట్ సన్లైట్ వస్తుంది. మధ్యాహ్నం మీరు ఒక్కసారి 9-9:30 అయింది, ట్రాఫిక్ స్టార్ట్ అయిందంటే పొల్యూషన్ పెరుగుతుంది. పొల్యూషన్ పెరగడం వల్ల ఫ్యాక్టరీలు స్టార్ట్ అవుతాయి, పొల్యూషన్ పెరుగుతుంది, బండ్లు, పొగ, ఇవన్నితోటి ఏమవుతుందంటే పార్టిక్యులేట్ మ్యాటర్లో 2 ఉంటాయి, PM 2.5, PM 10. ఇవి పెరిగిపోతాయి అట్మాస్ఫియర్లో. ఇవి పెరిగిపోవడం వల్ల ఇప్పుడు ఇది ధర్తి అనుకోండి, ఇది మౌంటైన్స్, ఇది సన్లైట్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక్కసారి 9:30, 10 o'clock దాటేసిందంటే మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది కదా. ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ మొత్తం వచ్చేస్తారు ఇట్లా అట్మాస్ఫియర్లో. ఇది వచ్చేస్తే ఇప్పుడు మీరు ఇక్కడ నిల్చొని అరే నాకు విటమిన్ కావాలంటే, ఈ సన్ లైట్ ఏదైతే వస్తుంది కదా యూవీ రేస్, ఇవి దీనికి దాకి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి. ఇవి మన కళ్ళకు కనిపించవు, ఇది ఇట్లా దాకి రిటర్న్ వెళ్ళిపోతాయి. కానీ మీరు పల్లెటూరులో ఉంటున్నారు, శుభ్రమైన గాలి తీసుకుంటున్నారు, మీకు అక్కడ మీరు ఎప్పుడైనా చేయండి. ఎండ ఉన్నప్పుడు ఎప్పుడైనా చేయండి. సిటీ ఉన్నోళ్ళు ఈ పరేషాన్ని ఉంటుంది. సో ఇట్లా ఉంటుంది విటమిన్ డిది మనకు డెఫిషియన్సీ సాల్వ్. ఇది మనం కొద్దిమంది గర్భిణీ స్త్రీలలో కూడా చూస్తూ ఉంటాం కదా ఈ విటమిన్ డి లోపం అనేది. సో అట్లా ప్రెగ్నెంట్ ఉమెన్స్లో చూస్తూ ఉంటాము. అట్లాంటి వాళ్ళకి అంటే పుట్టబోయే బిడ్డకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? బేబీస్కి కూడా డెవలప్మెంట్ కరెక్ట్ అవ్వాలి పుట్టబోయే బిడ్డకి అంటే మీకు విటమిన్ డి లోపు ఉండొద్దు. మీకు విటమిన్ బి, ఫాలిక్ యాసిడ్, బి కాంప్లెక్స్ ఏది లోపు ఉండొద్దు. మీకు ఐరన్ది కూడా లోపు ఉండొద్దు. అందుకే మీకు ఇట్లా నెల స్కిప్ అయింది, మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే పోయి మీ గైనకాలజిస్ట్ని కలవండి. వాళ్ళు ఏం చేయాలి మీకు చెప్తారు.
ఎస్ ఎస్ అంటే పిల్లల బోన్ అనేది కూడా అప్పుడే ఫామ్ అవుతూ ఉంటాయి. బోనే కాదు సార్, బ్రెయిన్ ఫార్మేషన్, డైజెస్టివ్, చేతులు, కాళ్ళు, హార్ట్, గుండె అన్నీ. ఎస్ 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 ఏది డెఫిషియెంట్ ఉండొద్దు, మీరు ఆ పని చేయండి. ఓకే సార్. ఇంకా మెయిన్ వచ్చేసి అంటే ఫుడ్లో ఏమి ఉండదు సార్, అంటే డైరెక్ట్గా సన్లైట్ నుంచి వచ్చేది ఇది. ఇది డైరెక్ట్ సోర్స్ అంటే సన్లైట్. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మందికి అవుతుంది కదా. ఓకే. అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే పాలు తీసుకుంటారా, నూనె తీసుకుంటారా, తీసుకోండి, దాంతోపాటు మేము డి ఇస్తాం మీకు. ఏం చేస్తున్నారంటే ఇట్లా F+ బ్లూ కలర్ లోగో ఉంటుంది. ఫార్టిఫైడ్ ఫుడ్స్ పాలు కొంటే, గవర్నమెంట్ పాలు మీరు కొంటే దాని మీద ఈ లోగో ఉంటుంది. ఓకే ఓకే. 45+. మళ్ళీ నూనె దీంట్లో కూడా మీకు యాడ్ చేస్తున్నారు, అది ఉంటుంది దాంట్లో. కానీ మనం ఇవన్నీ డిస్కస్ చేసినాం కదా, ఇది చేస్తే మీకు ఇది కూడా అవసరం పడదు. ఎస్, ఇది మొత్తానికి డి విటమిన్ లోపిస్తే కేవలం బోన్ స్ట్రెంత్ మాత్రమే కోల్పోతుంది అని అనుకుంటూ ఉంటాము. కానీ అది మాత్రం కాదు, రోగనిరోధక శక్తి తగ్గుతుంది, అదేవిధంగా పుట్టబోయే బిడ్డకు కూడా చాలా ఇంపాక్ట్ అయితే కలిగే విధంగా ఉంటుంది. సో ఇట్లాంటి వాటి నుంచి ఫ్రీగానే మనకు సోర్స్ దొరుకుతూ ఉంది సన్లైట్ నుంచి. అట్లాంటి చోట నిలబడితే బాగుంటుంది అని చెప్పేసి మనకు చేతన్ రాజు గారు అయితే చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇట్లాంటి బోన్ స్ట్రెంత్కి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ కావాలంటే హోమియోపతిలో చాలా ది బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇంకా మీరు సార్తో ఏదైనా పర్సనల్గా మాట్లాడంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మీరు డైరెక్ట్గా సార్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.